హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ఈ బ్యూటిఫుల్ రోజ్ లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ మీద మనం నార్మల్గా హ్యాండ్ అయితే ఎలా కట్ చేసేసుకుంటామో అలాగైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఒరిజినల్ క్లాత్ కూడా ఈ హ్యాండ్ కన్నా డబల్ ఉండేలా చూసుకోవాలండి. త్రిబుల్ ఉన్నా కూడా పర్వాలేదు. మనకి హ్యాండ్ క్లాత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా లుక్ అనేది కనబడుతుంది అనమాట. పెటల్స్ అనేవి అన్నీ ఎక్కువ వస్తాయి, లుక్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హ్యాండ్ని ఇలాగా 2 సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసేసుకుని సెంటర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలాగా 4 మడతలు వేసేసుకుని సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా పెటల్స్ అనేవి మనకి లుక్ బాగా కనబడుతుందండి. తక్కువ క్లాత్తో కూడా రోజ్ లీవ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం లైనింగ్కి సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్కి చేసుకున్న సెంటర్ మార్కింగ్ అలాగే ఒరిజినల్కి చేసుకున్న సెంటర్ మార్కింగ్ కూడా రెండు ఒకదానిపై ఒకటి పెట్టేసుకుని లైనింగ్ పైన క్లాత్ అనేది ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టుకోవాలండి. అప్పుడు రెండిటి యొక్క సెంటర్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి సెంటర్కి వచ్చి రెండు ఒకటే దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకుని ఇలాగ రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్ క్లాత్ని పట్టుకుని ఇలాగ రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకుని లైనింగ్ హ్యాండ్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇది క్లాత్ తక్కువ కాబట్టి పెటల్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. ఈ క్లాత్కి జాయింట్స్ పడకుండా నేను ఈ పెటల్స్ అనేవి తక్కువగా అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉందనుకుంటే లైనింగ్ని టర్న్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ అనేవి ఎన్ని ఎక్కువ వస్తే లుక్ కూడా అంత బాగా ఎలివేట్ అవుతుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ క్లాత్ అయితే ప్రెజెంట్ తక్కువగా ఉంది కాబట్టి ఉన్న క్లాత్లోనే నేను ఇక్కడ 5 పెటల్స్ వచ్చేలా పెడుతున్నాను. 5 కానీ 6 కానీ 8 కానీ మనం తీసుకున్న క్లాత్ని బట్టి పెటల్స్ అనేవి పెట్టుకోవాలండి. అలాగే సెంటర్ నుంచి ఇలాగ పెటల్ షేపు ఏ విధంగా అయితే వచ్చింది ఈ సర్కిల్ షేప్లో రావాలన్నమాట. ఈ పెటల్స్ అన్నీ కూడా సర్కిల్ షేప్లో వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం టర్న్ చేసినప్పుడే క్లాత్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకుని ఇలా పెటల్స్ పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి సెంటర్లో క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే చివరికి వచ్చేసరికి క్లాత్ ఫోల్డింగ్ పెటల్ అనేది ఫోల్డింగ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి లుక్ అనేది కరెక్ట్గా కనబడుతుంది అనమాట. ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలాగ తక్కువ క్లాత్ అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. మనం క్లాత్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా లుక్ అనేది బాగుంటుందండి. ఇలా సర్కిల్ షేప్లో పెటల్స్ అన్నీ కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు సెంటర్లో మనకి క్లాత్ అనేది తక్కువ వస్తుంది. చివరికి వచ్చేసరికి ఫోల్డింగ్ దగ్గర క్లాత్ ఫ్రిల్ అనేది ఎక్కువగా ఫోల్డింగ్ ఉండేలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకుని పిన్స్ పెట్టేసుకున్నామంటే కదలకుండా ఉంటుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పెటల్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా పెటల్స్ అనేది సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలాగే క్లాత్ తక్కువగా ఉన్నట్టయితే సైడ్స్ జాయింట్ వేసినట్టయితే ఇలా క్లాత్ మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుని లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇలా నీట్గా పెటల్స్ అన్నీ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఈ పెటల్స్ కూడా సర్కిల్ కూడా ఒకటే సైడ్కి తిరిగేలా ఒకటే సర్కిల్ అనేది చూసుకోవాలి. ఒక పెటల్స్ అన్నీ కూడా ఒకటే సైడ్ రౌండ్ తిరిగేలా పెట్టుకోవాలండి. మన రౌండ్ షేప్ అనేది ఈ పెటల్స్కి ఒకటే సైడ్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఒక పెటలో ఒక సైడ్కి ఒక పెటల్ ఆపోజిట్ సైడ్కి ఉండేలా పెట్టుకోకూడదు. అన్నీ కూడా ఒకటే సర్కిల్ ఒకటే వైపుకి సర్కిల్ అనేది వచ్చే విధంగా పెటల్స్ అనేవి పెట్టేసుకుని చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇదే క్లాత్ ఎక్కువగా ఉంటే మనకి ఇంకా లుక్ అనేది కనపడుతుందండి. పెటల్స్ అనేవి ఎక్కువగా సర్కిల్ వస్తుందన్నమాట. తర్వాత చుట్టూ సైడ్ జాయింట్స్ ఏమన్నా పడితే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద మనం పట్టీలా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ కలర్తోనే పైపింగ్ వేస్తున్నానండి. ఇలాగా 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసేసుకుని డబుల్ ఫోల్డ్ పెట్టేసుకుని హ్యాండ్కి చివరైతే జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదు, ఓన్లీ క్లాత్తోనే పైపింగ్ వేసి స్టిచ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దీనికి పట్టి వేసుకుంటేనే బాగుంటుందండి. మళ్ళీ స్టిచ్ అనేది మనకి పెటల్స్ పైకి వస్తే బాగోదు అనమాట. అందుకని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి క్లాత్ పైన మళ్ళీ స్టిచ్ వచ్చేలా వేస్తున్నాను. మీరు 1 ఇంచ్ వెడల్పుతో పట్టి కూడా వేసుకోవచ్చు.
చాయిస్ అనేది మన ఇష్టం అండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి సెంటర్లో ఏమైనా పూసలు లాంటివి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. స్టిచ్ చేసిన తర్వాత పెటల్స్ అనేవి ఇలా కనబడుతున్నాయి. మనం కావాలంటే వీటికి ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ చేసిన దానికన్నా కూడా ఐరన్ చేయకపోతేనే లుక్ అనేది బాగుంటుంది. మీకు ఇక్కడ నేను ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఐరన్ చేసిన దానికన్నా ఐరన్ చేయనివే హ్యాండ్ లుక్ అయితే బాగుంది.